నేను వెళ్ళేదాను మీరు ప్రార్థనలో నుండుడి, దేవుని వాక్యమును పాటించుచుండుడి, దేవుని వాక్యమును పాటించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను, దేవుని వాక్యమే మీ జీవాహారము, దేవుని వాక్యమే మీ జీవాహారము. ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచునుండుడి, ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచునుండుడి. నేను వెళ్ళుచున్నాను, నలుగురు ఎక్కడ కలసియుండెదరో, నలుగురు ఎక్కడ కలసియుండెదరో, నన్ను మరువాక ధ్యానించుచుండుడి, నన్ను మరువాక ధ్యానించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను, వెరువక నిలువుము ఏటి బాధలలో, వెరువక నిలువుము ఏటి బాధలలో, మరువక మీరు ప్రార్థించుచుండుడి, మరువక మీరు ప్రార్థించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను, హింసించబడినను హింసింపకుడి, హింసించబడినను హింసింపకుడి, కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి, కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి. నేను వెళ్ళుచున్నాను, మిమ్మును కొనిపోవ త్వరగా వచ్చేదను, మిమ్మును కొనిపోవ త్వరగా వచ్చేదను. ముచ్చటించుడి నారాకను గూర్చి, ముచ్చటించుడి నారాకను గూర్చి. నేను వెళ్ళుచున్నాను, ప్రేమతో ప్రాణము నార్పించితిని, ప్రేమతో ప్రాణము నార్పించితిని. ఈ ప్రేమనే సదా ధ్యానించుచుండుడి, ఈ ప్రేమనే సదా ధ్యానించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళేదాను మీరు ప్రార్థనలో నుండుడి, దేవుని వాక్యమును పాటించుచుండుడి, దేవుని వాక్యమును పాటించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను. 580 పాడదాం. 580 పాట. 580. యేసు నా ప్రభువా, నీ ప్రేమ లేకున్నా నా ఆత్మకెదియు విశ్రాంతినియదు. ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు, నీ ఆశీర్వాదమిమ్ము నా రక్షకుడా. యేసు రేబగల్లు నా యొద్ద నుండుము, నాతోని ఉండినా ఏ భయముండదు. ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు, నీ ఆశీర్వాదమిమ్ము నా రక్షకుడా. సుఖంబు నొందగా నిన్నే ఆశింతును, దుఃఖంబు నొందగా నీవే శరణ్యము. ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు, నీ ఆశీర్వాదమిమ్ము నా రక్షకుడా. నీదు మార్గమందున నే నడవ నేర్పుము,
నీ మాట చొప్పున నన్ను దీవించుము. ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు, నీ ఆశీర్వాదమిమ్ము నా రక్షకుడా. నిన్నే ఆశింతును యేసు నా ప్రభువా, నీ వంటి వాడనై నన్నుండజేయుము. ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు, నీ ఆశీర్వాదమిమ్ము నా రక్షకుడా. సో అందరూ చదువుకోండి. వచ్చింది. నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోచుండగా అది నీకు కనబడినేడుల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వాణ్ణి అప్పగించు. ఇది ఇశ్రాయేలుకి దేవుడు విమోచింపబడిన వారికి దేవుడు ఇచ్చిన న్యాయం ఇది కదా. నిర్గమాకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకున్నాం. వాటిని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్తాం. వారికి ఇచ్చింది ఏంటంటే, శత్రువుని ఎద్దైనా సరే గాడిదైనా సరే తప్పిపోచుండగా అది కనబడిన వల్ల ఎవరికైనా కనబడితే ఎవరికి అది కనబడిందో వాళ్ళు అగత్యముగా అంటే నిత్యముగా ఆ గాడిదని తోలుకొచ్చి ఎవరికి అప్పగించాలి? ఇక్కడ ఏంటంటే అందుకనే విచక్షణ కలిగి ఉండాలి. కేవలం నా గాడిదలు నాకు తెలుసు, నా గుర్రాలు నాకు తెలుసు, నా పశువులు నాకు తెలుసు అనే కాదు. వేరే వారి గుర్రాలు గాడిదలకు కూడా, వేరే వారి పశువులను కూడా, ఎద్దులను కూడా కనిపెట్టుకోవాలి. అయితే లేకపోతే స్వార్థం అవుతుంది, లేకపోతే అన్యాయం అవుతుంది. సో దేవుని బిడ్డలుగా మనం నా వరకు నేను చూసుకుంటాను ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చూసుకున్నా కొన్నిసార్లు మనలో స్వార్థమే పనిచేస్తుంది. మన కార్యాలు ముందు పెట్టుకుంటాం, తర్వాతే వేరే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే నీ కార్యాలను ఎట్లా చూసుకుంటావో ఇతరుల కార్యాలను కూడా అట్లాగే చూసుకోవాలి. ముఖ్యంగా దేవుని ఎరిగిన వారు ఆ రీతిగా చేయాలి. అయితే ఇప్పుడు కొత్త నిబంధన వరకు వచ్చే వరకు పశువుల సంగతిని పక్కన పెట్టండి, మనుషులందరూ కూడా తప్పిపోయారు. సో మనుషులందరూ కూడా తప్పిపోయారు. దయచేసి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అందరూ 12వ వచనం చదవండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూసారా? అందరూను అంటే అటు యూదులే గాని ఇటు అన్యజనులే గాని అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. కాబట్టి అందరూ కూడా ఈ న్యాయ విధుల నుంచి తప్పిపోయారు. ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇంకొక రకంగా చూసినట్లయితే మనం అందరం కూడా దేవుని నుంచి దూరం అవుతూ వచ్చాం. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పాపులై నిజ దేవుణ్ణి ఎరక్క దేవుణ్ణి విడిచిపెట్టారు. అందుకనే 11వ వచనం కూడా చదువు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు. దేవుని వెదకు వాడెవడును లేడు. కనుక ఈ విధంగా నీతిమంతులు అంటే అర్థం ఏంటంటే నిజ దేవుని ఎరిగిన వారు, ఆ దేవుని విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసం ఉంచిన తర్వాత ఆ దేవుడు ఏమైతే చెప్పాడో, ఏ నియమాలైతే, ఏ నిబంధన అయితే, ఏ న్యాయ విధులైతే, ఏ ఆజ్ఞలైతే, ఏ కట్టడలైతే వారికి విధించాడో ఇచ్చాడో వాటిని అనుసరించి నడుచుకునే వారే నీతిమంతులు అన్నమాట. నేను దేవుణ్ణి ఎరుగుదనని చెప్పి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని కట్టడలను పాటించకపోతే అది భక్తిహీనత అవుతుంది. కాబట్టి వారు కూడా శిక్షావిధిలోకి వస్తారు. నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, నమ్ముకున్నానని మనం కూడా అలా జీవిస్తే మనం కూడా శిక్షావిధిలోకి వస్తాం.
అందుకని ఏంటంటే విశ్వాసం ఉంచిన వారు విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. పితరులు కొంతమంది చేశారు, వారు మహాభక్తులయ్యారు. అబ్రహాం కానీ లేకపోతే ఈ విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తాం. హెబ్రీ 11 అధ్యాయంలో అనేక మంది నీతిమంతుల్ని మనం చూస్తూ ఉంటాం. వారు విశ్వాసం ద్వారా నీతిమంతులే తర్వాత దేవుడు చెప్పిన క్రియలు చేస్తూ వచ్చారు. అందరికీ ఒకే క్రియ చెప్పలేదు, అక్కడ నానా రకాలుగా అందరూ కూడా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ ధర్మశాస్త్ర విషయంలో కట్టడల విషయంలో అందరికీ ఒకే రకమైన పద్ధతి ఉంటుంది, దాన్ని పాటించాలన్నమాట. ఈ కొత్త నిబంధనలో కూడా మనం ఇతరులకు మేలు చేయాలి, కీడు చేయకూడదు. అయితే ఇప్పుడు మనం చేసే మేలు ఏంటంటే అందరికీ సువార్త చెప్పాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరూ కూడా యేసుని ఎరగాలి, యేసు వైపు తిరిగి మళ్ళుకోవాలి. చూడండి 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. 1 పేతురు 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా, అంతకుముందు మనం కూడా గొర్రెల వల్ల తప్పిపోయాము. అయితే మనల్ని ఎవరు తోలుకొచ్చారు? ఎవరు తోలుకొచ్చి మన ఆత్మల కాపరికి అప్పచెప్పారు? అదే ఎవరొకరు సువార్త చెప్పుంటారు, లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పుంటారు, మీ తల్లిదండ్రులకి ఎవరో చెప్పుంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాజకుడు తిరిగి లేచిన తర్వాత ఆ అపోస్తలులకి కానీ ఆ సంఘానికి కానీ సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? ఏ భేదం లేదు, అందరూ పాపులు కనుక ఇప్పుడు అందరికీ సువార్త చెప్పండి. అనగా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను ప్రకటించండి. వారు నా పాపముల కొరకు మా పాపముల కొరకు యేసు ప్రభు నమ్మి రక్తము కార్చి మా పాపముల కొరకు సిలువేయబడి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి తమ పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకున్న ప్రతి వారి పాపాలు క్షమించబడతాయి. వారు ఇప్పుడు సాతాను, వాడు దొంగ కాపరి, వాడు ఆత్మల్ని దోచుకుంటాడు. ఆత్మని తాను నరకానికి పోతూ తాను పోయే చోటికే వారందరినీ కూడా ఆత్మలు తీసుకుని వెళ్తాడు. మనం కూడా అటువంటి స్థితిలో ఉండగా వాడు మరణం వరకు నడిపిస్తాడు. ఈ తుచ్చమైన ఇచ్చలు మనకి ఆశ చూపిస్తాడు లోకంలో, తర్వాత నరకానికి పంపించే వరకు కాపురిగా ఉంటాడు. అందుకనే అటువంటి భయంకరమైన సాతాను యొక్క కాపురత్వం నుంచి, క్రూరత్వం నుంచి, చీకటి నుంచి మనల్ని విడిపించి మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాన్ని పరిహారం చేసి మన పాపాలని కడిగి శుద్ధీకరించడానికి ప్రశస్తమైన రక్తం కార్చిన యేసు ప్రభు అది ప్రాణం పెట్టినప్పుడు మంచి కాపురయ్యాడు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మనల్ని కాసేటప్పుడు కాసే కాపురయ్యాడు, రక్షించి మంచి కాపురిగా ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారము 10వ వచనం నుంచి చూస్తే ఇప్పుడు ఆ రక్షించిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. ఆయన తన చేతిలో చెక్కున్నాడు, లేకపోతే తన అరచేతిలో మనల్ని పెట్టుకున్నాడు. కాబట్టి తన చేతిలో నుండి ఎవరైనా అపహరింపగలరా? మనంతటి మనమే కొన్నిసార్లు జారిపోతాం, మళ్ళీ శరీర తత్వాన్ని చేస్తాం. వాక్యం ఇట్లా ఒకలాగా చెప్తుంటే మన ప్రవర్తన ఇంకోలాగా ఉంటే, వాక్యం ఒకటి చెప్తుంటే మన విశ్వాసం ఇంకోలాగా ఉంటే మనకంతా ఏమొస్తుంది? నష్టం వస్తుంది. వాడు కొంచెం ఉంటాడు, ఎప్పుడు దొంగిలించేవాడు, దొంగ. వాడి పేరు, ఎవరి పేరు? సాతాను పేరు. ఎవరు దొంగిలిస్తారు? లోకంలో దేవుడికి ప్రశస్తమైంది మనుషుల యొక్క ఆత్మ, దాన్ని దొంగిలిస్తాడు. అందుకనే వాడికి చోటు ఇవ్వకూడదు. ఇంట్లో, మా ఇంట్లో కానీ ఏమైనా విలువైన వస్తువులు, వెండి బంగారం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం, అలాగే మనల్ని మనం భద్రపరచుకోవాలన్నమాట. యోహాను కూడా చెప్తాడు, దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రపరచుకోండి. 1 యోహాను 5:18 ఉంటుంది, తీయనవసరం లేదు, చెప్పేశాను కాబట్టి. ఏం చెప్పాం? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరి నుంచి? నుండి సాతాను చెరలో చిక్కుకోకుండా తను తాను జాగ్రత్త పడతాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే, వాడికి ఏం చెప్పాడు? ఎవరి ఎద్దైనా ఎవరి గాడిదైనా తప్పిపోయినప్పుడు నీకు కనపడినప్పుడు ఎవరి గాడిద వాళ్ళకి నువ్వేం చేయాలి? తీసుకెళ్ళి
ఇప్పుడు ఇది ఎవరిదో నాకు తెలియదు, అది ఎవరిదో నాకు తెలియదు అంటే ఇతరుల ఏడలు నీకు ప్రేమ లేదు, ఇతరులు ఎవరు ఏంటో తెలియట్లేదు. సో అంటే దాని అర్థం ఏంటి? నీకు సహోదర ప్రేమ లేదు, లేకపోతే నీ బంధువులే నీకు తెలుస్తాయి, లేకపోతే వీళ్ళే తెలుస్తాయి. మనం కూడా ఆత్మరక్షణ విషయంలో పక్షపాతం చూపించకూడదు. అందరు ఆత్మలు రక్షణ పొందాలి. ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం గుర్తు చేసుకుండా లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఏం కావాలి? మన పాకిస్తాన్ శత్రువు కాదు, అమెరికా శత్రువు కాదు, ఏది శత్రువు కాదు కదా. వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి? అర్థం ఏమని? వారంతా కూడా ఆత్మల కాపురైన యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానానికి విశ్వాసం ఉంచాలి. వారందరూ పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకోవాలి. వారు అసత్యాన్ని నుంచి విడిచిపెట్టి సత్యంలోనికి రావాలి అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ రావాలి. అయితే సమయం ఉన్నప్పుడల్లా కూడా సువార్త ప్రకటిస్తూ రావాలి, ఇతరులకు చెప్తూ రావాలి. ఇది మన బాధ్యత. దీని కొరకు మనం ప్రార్థన కూడా చేయాలి. ఒకవేళ నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను చెప్పేస్తాను, నాకు తెలుసు యేసు ప్రభు అనే కాదు. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఆత్మల్ని నా యొద్దకు నడిపించు, లేకపోతే నన్నే ఆత్మల యొద్దకు నడిపించు. వారికి సువార్త చెప్పినప్పుడు నీ ఆత్మ వారిలో పనిచేసేటట్టుగా, ఆ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేయమని ప్రార్థన చేస్తాను కదా. అందుకనే సో పరిశుద్ధాత్మ మనల్ని వాడుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పేతుర్ని, అపోస్తలుడైన పేతుర్ని మొట్టమొదటిసారిగా ఏం చేశాడు? దయ్యాన్ని వెళ్ళగట్టలేకపోయాడు, ఏది చేయలేకపోయాడు. యేసు ప్రభు ఎవరో కూడా ఎరగనన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడో ఎంత ఇంచుమించు యేసు ప్రభు అంత స్ట్రాంగ్ అయిపోయాడు. అందుకని యేసు ప్రభు కూడా చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా వంటి క్రియలు, నాకంటే కూడా ఎక్కువ క్రియలు చేస్తామని 14వ అధ్యాయంలో చెప్తాడు యోహాను సువార్తలో. ఓకేనా? అది కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఒక్క సువార్త బోధ చేశాడు. ఎంతమంది రక్షణ పొందారు? 3. సంఘాన్ని కూడా స్థాపించాడు. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇవన్నీ కూడా స్థాపించి నడిపిస్తుంటాడు. ఆయన కూడా కాపరి అయిపోయాడు. అది సో కాబట్టి దారి తప్పిపోతున్న వారందరినీ కూడా ఇప్పుడు జంతువులు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. పక్కన పెట్టిది. జంతువుల కంటే, ఎద్దుల కంటే, లేకపోతే గాడిదల కంటే విలువైంది ఏది? ఎవరు? ఆత్మ. ఆత్మల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ శత్రువులు లేకపోతే ఎవరో మిత్రుల్లో ఎవరైనప్పటికీ కూడా, పాకిస్తాన్ భారతదేశానికి శత్రువు అండి, దాయాదండి. సో కాబట్టి ఎవరైనప్పటికీ కూడా అందరూ ఏం చేయాలి? రక్షణ. మన కర్తవ్యం మనం చేయాలి. మనం సమాధాన పడ్డాం. మన కాపురి యేసు ప్రభు. సో ఆయన కాపుదల్లో ఉండి తప్పిపోయిన వారందరికీ కూడా, అందరి కొరకు కూడా ఏం చేయాలి? యేసుని ఎరగని వారంతా కూడా దారి తప్పారు, త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. సో వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది రక్షణ పొందితే వాళ్ళు మేలు పొందుతారు. మిగిలిన వాళ్ళు మనం చెప్పిన సువార్తను బట్టి వారికి తీర్పు తెచ్చుకుంటారు. తర్వాత చూడండి 5వ వచనం చూడండి, 23:5 నిర్గమకాండం. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూసి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకొని నన్ను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. చూసారా? నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి దాన్ని తప్పింపక ఇందునని నీవు అనుకొని నన్ను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింప. ఇక్కడ ఏంటంటే భారభరితమైన గాడిద, దాని మీద బరువు పెట్టారు. బరువు పెట్టినప్పుడు ఆ గాడిద కానీ ఏమైపోయింది? కృంగిపోయింది, కింద పడిపోయింది. భారం ఉంది దాని మీద. ఏం చేయాలండి? నాకెందుకులే, నేను తినడానికి. ఆ యజమానుడితో పాటు ఏం చేయాలి? అది కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటామండి, రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం. కొద్ది పెద్ద వయసు కలిగిన వారు కానీ, చిన్న వయసు కలిగిన వారు కానీ
ఏదైనా భారాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు పడిపోతారు అన్నమాట. పడిపోయినప్పుడు పక్కన ఉన్న మనం ఏం చేయాలి? కొంతమంది అయితే వెంటనే దాన్ని చూసి ఆ భారాన్ని తీసి సరిగ్గా, కొన్నిసార్లు ఏమంటారంటే, అయ్యా మీరు మోయలేరు, మీ ఇల్లు ఎక్కడా, మీ ఎక్కడి వరకు వెళ్ళాలి, సరే నేను తీసుకొస్తానండి. కొంతమంది స్కూటర్ ఆపి ఈ స్కూటర్ మీద తీసుకెళ్తారు. ఇలాంటి తటస్థించిన మీకు ఎప్పుడన్నా చూసిన ఏం చేయాలి? కొద్దిగా ఇది బాధ్యత, ఇది నైతికమైన బాధ్యత, ఇది దేవుడు పెట్టిన బాధ్యత. ఇది మొట్టమొదటిగా దయా జాలి అనేది ఉండాలి. ఇతరులు భారాలు భరిస్తున్నారంటే అట్లా. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే ఇతరుల భారాలు కూడా భరించాలి. చూడండి ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 3వ వచనం చదవండి. గలతీ 6:3 చదవండి. ఎవడైనను వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పని పరీక్షించి చూచుకొనవలెను. 2వ వచనం. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అందరి భారాలు భరించేవాడు. ఒక రకంగా మన పాప భారాన్ని, అంటే మన పాప భారం అంటే లోకంలో ఉన్న వారు అందరి పాప భారాన్ని భరించారు. మనం నమ్మాము, మన నుండి మన పాప భారం తొలగిపోయింది. ఇప్పుడు మనకి విశ్రాంతి వచ్చింది, రక్షణ వచ్చింది, రక్షణ ఆనందం వచ్చింది, నెమ్మది వచ్చింది. లోకం ఇచ్చే శాంతి కాకుండా యేసుప్రభు ఇచ్చే విశ్రాంతి మనకు వచ్చింది, సమాధానం మనకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఒకరి భారాలు ఏం చేయాలి, ఒకరు ఎట్లా భరిస్తాం? ఎట్లా భారాలంటే జీవిత వ్యవహారం, జీవితం. ఇప్పుడు ఐహిక విచారాలు ఉంటాయి కొంతమందికి, కొంతమంది ధన మోసాలు ఉంటాయి, విశ్వాసులే, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే కనీసం కట్టుకోవడానికి బట్ట కూడా ఉండదు, లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు విశ్వాసం. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడికి భక్తి లేక విశ్వాసం ఉంటారు, ఆరోగ్యం అన్ని దేవుడు బాగా ఇచ్చినప్పుడు జలసాగా వాళ్ళ కొరకే బతుకుతారు. అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు ఇటువంటి బ్రేకులు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేసి ఇప్పుడైనా గ్రహించేలా రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు కొంతమంది శేషం ఉన్నారు, మీ అంతటా మీరే ఏం చేస్తున్నారు? మీటింగ్ స్టార్ట్ అవుతుందనే టైంకి వచ్చేస్తారు. కొంతమంది రావట్లేదు. కారణం ఏంటి? వారికి అవసరం ఉన్నప్పుడే వస్తారు. అట్లా దేవుడు అందరి హృదయాలను ఎరిగిన వాడు కనుక అట్లా లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు తన పద్ధతిని అంతటినీ బయలుపరుస్తాడు. అట్లా ఎరిగి చేయాలి. ఎరగకుండా అమాయకంగా ఉంటే వారు నష్టపోతూ ఉంటారు. సమయానికి రావాలి, శ్రద్ధగా వినాలి, ఒకరి భారాలు ఒకరు ఏం చేయాలి. చేస్తే ఏం చేస్తున్నట్టంట, క్రీస్తు నియమం ఏం చేశాడు, మన గురువు ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. మన ప్రభు ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. నన్ను ప్రభు యజమానుడు అని మీరు అన్నప్పుడు నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయాలి. ఒకరి మీద ఒకరు భారం పెట్టేయడం కాదు. ఏం చేయాలి? కొంతమంది ఏం చేస్తారంటే, అంకుల్ ప్రార్థన చేయండి. మీరు కాదండి, చాలా మంది నాకు ఫోన్లు వస్తుంటాయి బయట నుంచి కూడా. అంకుల్, బ్రదర్ ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తావు కదా, కాబట్టి నువ్వు కూడా రా మీటింగ్. అందుకని ఇప్పుడు ఈ గ్రూప్ మీటింగ్స్ లో కొంతమంది మీతో గ్యాదర్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ఇట్లా గ్రూప్ మీటింగ్ జరుగుతుంది, మీరు కూడా జాయిన్. అన్ని మనమే నెత్తి మీద వేసుకుంటాము. మోసేలాగా మోసే వేసుకుంటే మామ వచ్చి ఏమని చెప్పాడు? అందరికీ డెలిగేట్ చేయి. పవర్స్ ఏం చేయాలి? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. చేసి ఎవరు కూడా చింతలేని జీవితం ఉండాలి. దానికి సహవాసం చాలా ప్రాముఖ్యం. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. సో తర్వాత ఒకరికొకరు ప్రార్థన చేయాలి. అది మనం తీర్చగలిగే అవసరమైతే, ఆ రోజుకి ఏమన్నా వారికి భోజనం లేనప్పుడు, ఆ రోజుకి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి?
బైబిల్లో ఉన్నట్టే చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? సరే 15వ వచనం. చదవమ్మా. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనం? ప్రయోజనం చూసారు, వేషధారులు కదా మనం, విశ్వాసులము. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనం కూడా ఏం చేయాలి? అటువంటి వారిని పెడతాడు కదా. పొద్దుట మార్నింగ్ అంటే నీ బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్ళి, నేను బయట నించున్నాను. అంటే టెస్ట్కి వెళ్ళింది. వెళ్తే ఒక ఆయన మంచి యంగ్ మ్యాన్, తెల్లగా ఉన్నాడు, బాగా ఉన్నాడు, చదువుకున్నవాడిలాగా ఉన్నాడు. వచ్చి నా దగ్గరికి వచ్చి, సారు నాకు ఒక 20 రూపాయలు దేనికంటే నాది పర్స్ అది కొట్టేశారు. అవన్నీ నేను నమ్మలేదు, కానీ పర్స్ అవి కొట్టేశారు, దిల్షుక్ నగర్ వెళ్ళాలి, మా దిల్షుక్ నగర్ అని చెప్పాడు. అయితే కొద్దిగా మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. తర్వాత నిక్కర్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు. మనిషి మాత్రం చదువుకున్న వాళ్ళే బాగున్నాడు. అట్లా చేశాడు. నేను నమ్మలేదు, కానీ ఒకసారి ఏమో ఒకవేళ యేసు ప్రభు మారువేషంలో వచ్చాడని థాట్ వచ్చిందా. వచ్చి వెంటనే జేబు చూస్తే 30 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఇచ్చేసాను. ఓకే, థ్యాంక్స్ సార్ అని 3-4 సార్లు చెప్పాడు. నేనేమనలేదు. అర్థమైందండి? ఇవన్నీ ఎందుకు చెప్పాను? నా గొప్పతనం గురించా? ఏం చేయాలి? ఆనాటికి అవసరమైనది అవసరం 20 రూపాయలు అంటే మన తలకి మించిన భారం. 2000 అన్నాడు అనుకో, ఎక్కడి నుంచి తేవాలి కదా. అట్లా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? కనుక ఈ పాత నిబంధనలో జంతువులు అయితే, కొత్త నిబంధనలో జంతువులు అయితే, కొత్త నిబంధనలో ఏం అర్థం అవ్వలేదు. పాత నిబంధనలో దేని గురించి చూసాం? కొత్త నిబంధనలు దేని గురించి చూసాం? అర్థమైందా? ఒకవేళ ఈ జంతువులు కానీ ఇవన్నీ ఎవరికైనా తెలుసా? సహజంగా మనం ఏం చేయాలి? చూడండి, కొన్నిసార్లు పిల్లలు తప్పిపోతూ ఉంటారు. మా పిల్లవాడిని ఎక్కడైనా చూసారా, లేకపోతే ఏమన్నా చూసారంటే, చూస్తే ఏం చేయాలి? చెప్పేదాకా ఎందుకు, అన్ని తీసుకొచ్చేస్తే అయిపోతుంది కదా. అటువంటిది కొత్త నిబంధన మొదట ఆత్మీయంగా, రెండోది ఫిజికల్ గా, 2 విషయాలు కూడా చేయాలి. సంఘంలో కూడా ఆనాటికి ఎవరైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేయాలి? చేయాలి, మన సామర్థ్యం కొరకు చేయాలి. అందుకనే సంఘంలో, మందిరంలో ఇబ్బంది ఉన్నప్పటికీ మనం వెంటనే ఏం చేయాలి? స్పందించాలి. ఓకేనా? కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. అంతేనా? ఈ మాటలు గుర్తు అంటారు. ఏం చదివారు? ఇది చదువు ఎన్నో వస్తుంది. ఏం చదివారు? ఏం చదవండి. అగత్యం అంటే తప్పకుండా దొరుకురాలి. నాకెందుకు? మనలో ఒకరి భారాలు ఒకరు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు మా శృంగరక్షణ చిన్న బాబు అని, నాకు వాంతులు తలనొప్పి ఉంటుంది, ఎప్పుడు అంటూనే ఉంటుంది. అప్పుడు మరి సండే తిండి సరిగా తిందు. ఓకే, లేకపోతే ఎలాంటి తిండి తింటుందో తెలియదు. కనుక అలా శరీరానికి ఇవ్వాల్సిన ఏం చేయాలి? అందుకని ఒక ORS తెచ్చుకోవాల్సిన బాటిల్ కాదు, ఇదేంటది, యాపిల్ ప్యాకెట్ లాగా. సో అలాగా శరీరానికి ఇవ్వాల్సిన ఇచ్చి శరీరాన్ని అప్పచెప్పుకోవాలి. ఓకే,
అందుకని గాయకుడు ఏం చేశాడంటే ఆత్మలో వరదెల్లుతున్నాడు కానీ 24 గంటలు ఉపవాసం ఉండి శరీరాన్ని పాడు చేసుకో ఉపవాసం ఉండొద్దని చెప్పండి. సంఘంతో కలిసి ఉంటుంది. నీ వ్యక్తిగతంగా ఏంటి అందరం కలిసి ఒకరి భారాలు ఒకరు భరిస్తారు. సో ఆ విధంగా చేయాలి. ఆయన ఏమో రోగం లేదు, మళ్ళీ డబ్బులు లేవు, మందులు కొనుక్కుందామంటే డబ్బులు లేవు. కొంతమంది దేవుడే తగ్గించాలి. సో దేవుడు తగ్గిస్తాడు కానీ ఆల్రెడీ భూమి మీద నేను భోజనం చేయను, నాకు దేవుడే శక్తిని ఇవ్వాలంటే అది కుదరదు కదా. శరీరానికి ఇవ్వాల్సింది. అలా చేసి దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరం కూడా నెరవేర్చి సమాజంగా కలిసి ఐక్యంగా నడుచుకోవాలి. దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 20 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. సుశీలం గారిని మహిమలోకి హెచ్చించుకున్నారు. కుటుంబాన్ని దేవుడు ఆదరించాడు. ఎందుకంటే తాను ఎంతో బాధపడుతుంది. ఆ బాధలు కూడా చూడలేకపోయారు కుటుంబీకులు. ప్రభు దగ్గర విశ్రాంతి పొందుతుంది. మిగిలిన కుటుంబీకులు కూడా కొడుకులకి రక్షణ లేదు, కుమారుల రక్షణ లేదు. శనివారం, వచ్చే శనివారం 28వ తారీఖున ఉదయం 10:30కు అక్కడ కృతజ్ఞత కూడిక లేక జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. కూడికను కూడా దేవుడు ఆశీర్వదించేటట్లు కుమారులు కానీ బంధువులు కానీ ఇతరులు కానీ వాళ్ళందరూ కూడా రక్షణ పొందేటట్టుగా ప్రార్థన చేయండి. మిగిలిన వారందరూ వారి వారి అవసరాల నిమిత్తము వారందరూ కూడా భారం లేని వారుగా ఉండి ఆత్మల రక్షణ కొరకు భారం కలిగిన వారుగా ఉండేటట్టుగా ప్రార్థించారు. ఇంకా మీకు ఏ భారాలంటే వాటి కొరకు దయచేసి ప్రార్థించండి. దయచేసి ప్రార్థనలోకి వెళ్ళండి. ఎక్కడ వారు అక్కడ